గోదావరిలో దూకిన ఏఈ కుటుంబం. కోచింగ్ పేరుతో సాదిక్ ఖాన్ రాసలీలల గుట్టురట్టు. కాకినాడ జిల్లా పిఠాపురం పంచాయతీరాజ్ శాఖ అసిస్టెంట్ ఇంజనీర్గా పనిచేస్తూ ఉన్న తెల్లపూడి నూకరాజు కుటుంబం గోదావరి నదిలోకి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ దారుణానికి కాకినాడకు చెందిన రైఫిల్ షూటర్ కోచ్ షేక్ సాదిక్ ఖాన్ వేధింపుల ప్రధాన కారణమని తేలింది. ప్రాణాలతో బయటపడిన ఏఈ మనవడు కార్తికేయ ఇచ్చిన సమాచారంతో సర్పవరం పోలీస్ స్టేషన్లో సాదిక్ ఖాన్పై హత్యాయత్నము, ఆత్మహత్యకు ప్రేరేపించడము, మరో 5 కఠిన సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. మభ్యపెట్టి కుటుంబాన్ని బందీగా చేసుకున్న వైనం. షూటింగ్ అకాడమీ నడుపుతూ ఉన్న షేక్ సాదిక్ ఖాన్ తన వద్దకు షూటింగ్ నేర్చుకోవడానికి వచ్చిన బాలుడిని అడ్డం పెట్టుకుని అతని తల్లి సౌజన్యతో అంటే నూకరాజు గారి కూతురుతో సన్నిహితంగా మెలిగాడు. మాటలతో మభ్యపెట్టి ఆ ఇంట్లోని వ్యవహారాలన్నీ తన గుప్పెట్లోకి తీసుకున్నాడు. వారి వద్ద ఉన్న విలువైన బంగారము, నగది, బ్యాంక్ ఏటీఎం కార్డులతో పాటు ఆస్తి పత్రాలను కూడా లాక్కున్నాడు. ఆ కుటుంబం బయటకు చెప్పలేని విధంగా తీవ్ర మానసిక హింసకు గురి చేస్తూ నరకం చూపించాడు. వెలుగులోకి వచ్చిన లేఖ భర్తను విషమిచ్చి చంపాడంటూ ఆవేదన. నూకరాజు ఫ్యామిలీ సూసైడ్ చేసుకునే ముందు అందుకు గల కారణాలను లేఖలో రాసి వాట్సాప్ గ్రూపులలో పోస్ట్ చేయగా కూతురు సౌజన్య మరో లేఖ రాసి స్కూటర్ డిక్కీలో ఉంచింది. పోలీసులకు లభ్యమైన సౌజన్య లేఖలోని విషయాలు అధికారులను తీవ్రంగా కలిచివేశాయి. జూలై 2న తన భర్త జగదీశ్వర రెడ్డి చనిపోవడం వెనుక సాదిక్ ఖాన్ హస్తం ఉందని, అతని విషపదార్థం ఇచ్చి చంపేశాడని ఆమె ఆ లేఖలో పేర్కొంది. అంతేకాకుండా తన ప్రైవేట్ ఫోటోలను అడ్డుపెట్టుకుని బెదిరించాడని, మతం మారాలని తీవ్రంగా ఒత్తిడి చేశాడని ఆమె తన ఆవేదనను వెళ్ళగక్కింది. ఈ దారుణ ఘటన వెలుగులోకి రావడంతో ప్రధాన నిందితుడు సాదిక్ ఖాన్ తన సెల్ ఫోన్లు ఇంట్లోనే వదిలేసి కాకినాడ నుండి పరారయ్యాడు. రైలులో వెడుతూ వేరే వ్యక్తుల ఫోన్ల నుంచి కుటుంబ సభ్యులకు, ఒక న్యాయవాదికి ఫోన్ చేసినట్టుగా పోలీసులు గుర్తించారు. నిందితుడిని పట్టుకునేందుకు కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాల నుండి మొత్తం 5 ప్రత్యేక పోలీసు బృందాలు తీవ్రంగా గాలిస్తున్నాయి. ఈ సాదిక్ ఖాన్ దొరికాడు. ఢిల్లీలో పోలీసులకి లోపల పెట్టేస్తారు పోలీసులు. సాదిక్ ఖాన్ రైఫిల్ షూటింగ్ కోచ్గా పనిచేస్తున్నప్పటికీ అతడి అసలు లక్ష్యం అకాడమీకి వచ్చే మహిళలు, యువతులపైనని పలు ఆరోపణలు వస్తున్నాయి. ప్రత్యేక శిక్షణ పేరిట ఇతర విద్యార్థులు లేని సమయాల్లో పిలిపించుకుని ప్రవర్తించేవాడని, శిక్షణ ఇచ్చే నెపంతో అసభ్యంగా తాకేవాడని కొందరు బాధితులు వెల్లడించారు. ప్రాంతీయ క్రీడా ప్రాధికార సంస్థలో సరియైన ఎలక్ట్రానిక్ షూటింగ్ సదుపాయాలు లేకపోవడంతో గత్యంతరం లేకనే సాదిక్ ఖాన్ అకాడమీకి వెళ్లాల్సి వచ్చిందని క్రీడాకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది న్యూస్. ఏం చేయాలి ఈ సాదిక్ ఖాన్ అనేవాడిని? నడి రోడ్డు మీద ఊరిదీస్తే ఇలాంటి వెధవలందరికీ భయం వస్తుంది, బుద్ధి వస్తుంది. గతంలో కూడా నేను ఇలాంటి సందర్భమే ఒక వీడియో చేశాను. శ్రీకాకుళంలో జరిగింది. ఈ వయసులోనే సుఖపడాలి, నేను సుఖపెడతారండి. లేడీస్ ఈ నెంబర్స్ కాల్స్ చేయండి. కోచింగ్ సెంటర్ నిర్వాహకం ఎక్కడైనా సరే రక్షణ కోసం ఈ నెంబర్కి కాల్ చేయండి. నేను గతంలో కూడా ఒక వీడియో చేశాను అన్నమాట. శ్రీకాకుళంలో ఈ బీఈడి టీచర్ ట్రైనింగ్ ఇవ్వడానికి ఒక ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేసేసి అందులో ప్రిన్సిపల్ కమ్ కోచ్ కూడా అనమాట. ఆ వ్యక్తి హిందువే. ఆడపిల్లలందరూ అక్కడ ఉంటే వాళ్ళ హాస్టల్స్లో వాళ్ళని అసభ్యంగా వాళ్ళతో ప్రవర్తించడము, ఈ వయసులోనే సుఖపడాలి, ఎవరికి తెలియదు అనేసి సిస్టమ్స్నట్టు వాళ్ళపైన లైంగిక దాడి చేయడము. ఆ పిల్లలేమో ₹1,00,000 ఫీజులు కట్టారన్నమాట. ఇంట్లో తల్లిదండ్రులు కష్టపడి తినక అప్పు చేసి ఫీజులు కట్టారు. వీళ్ళు ఏదో ఆ బీఈడి అయిపోతే వాళ్ళకి ఏదో టీచర్ ట్రైనింగ్ అయ్యి జాబ్ వస్తుంది కదా అనేసి వాళ్ళు వచ్చి ఆ కోచింగ్ సెంటర్లో ఉంటే వీడు ఆడపిల్లల్ని వేధించడం. లైంగిక వేధింపు తట్టుకోలేక ఒక అమ్మాయి రాత్రి ఫ్యాన్కి ఉరేసుకోపోతే మిగతా ఆడపిల్లలు కాపాడి అప్పుడు వాళ్ళు మాట్లాడుకున్న సందర్భంలో అందరినీ ఇలాగే చేస్తున్నాడు అనే విషయం వెలుగులోకి వచ్చి వాళ్ళు ధైర్యం చేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి చెప్తే పోలీసులు వచ్చేసి వీడి కోచింగ్ సెంటర్ మీద దాడి చేసి అది సీజ్ చేసి ఆ పిల్లల్ని కాపాడి వాడిని లోపలేశారు. అంటే ఇలాంటి కోచింగ్ సెంటర్లు, ట్రైనింగ్ సెంటర్లు వీటిల్లో అంటే ఆడపిల్లలు కానీ విద్యార్థినులు వెళితే వాళ్ళపైన లైంగిక దాడి చేయడము, వాళ్ళని అసభ్యంగా వేధించడం ఇవన్నీ కూడా కోచ్లే చేస్తున్నారు అన్నమాట. కాబట్టి ఆడపిల్లలు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. సరే, ఇప్పుడు ఈ సాదిక్ ఖాన్ అనే వెధవ విషయానికి వద్దాం. ఈ వెధవ రైఫిల్ షూటింగ్ ట్రైనింగ్ ఇచ్చే ఇన్స్టిట్యూట్లో వీడుకోవచ్చు. ఈ సౌజన్య అనే ఆమె తన పిల్లవాడిని అక్కడ తీసుకెళ్ళేసేసి వదిలేసి వచ్చేది కోచింగ్ కోసం. అంటే ఆ కోచింగ్ సెంటర్లో విద్యార్థికి తల్లి ఈవిడ. అంత సన్నిహితంగా ఎందుకు వెళ్ళారు అనేది ఆలోచించాలి ఒకసారి. మహిళలకే చెప్తున్నాను నేను, విషయం గుర్తుపెట్టుకోండి. అసలు ఒక కోచింగ్ సెంటర్లో కానివ్వండి, జాబ్ చేసే చోట ఎక్కడైనా సరే ఎవరైనా సరే మగవాళ్ళు అక్కడ వర్క్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా మనకి పరిచయం అయితే వాళ్ళతో అంత సన్నిహితంగా వెళ్ళాల్సిన అవసరం ఏంటి? అంత సన్నిహితంగా పూసుకోవాల్సిన అవసరం ఏంటి? ఈవిడ ఆ విద్యార్థి తల్లి. విద్యార్థిని రోజు అక్కడ కోచింగ్ సెంటర్లో శిక్షణకి విడిచిపెట్టేసి రావాలి. బైక్ మీద తీసుకెళ్ళి దించొస్తుంది కాబోలు. వాడితో ఆ సాదిక్ ఖాన్ అనే వాడితోటి అసలుకి ఎందుకు స్నేహం, ఎందుకు సన్నిహితము?
అసలు ఇంటి వరకు వచ్చాడు వాడు. ఇంట్లో ఆస్తి కాగితాలు బంగారం మొత్తం వీడియో తీసుకుని ఆ భర్త కూడా అడ్డుగా ఉన్నాడు అనేసి వీడియో తొలగించేసేసి వీడియో మొత్తం అతని కంట్రోల్ కింద తెచ్చుకొని వీళ్ళని ఆడించి వీళ్ళను మోసం చేసి పడేసాడు. అంత లీనియన్స్ ఎందుకు ఇచ్చారు ఆలోచించండి ఒకసారి. ఈరోజు ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఏంటి? ఏం తప్పు చేశారనేసి వీళ్ళు ఆత్మహత్య చేసుకోవాలి? ఏం తప్పు చేయలేదే వీళ్ళు. అంటే ఒక పనికి మాలిన వేదవని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచకుండా లీనియన్స్ ఇచ్చేసి ఇంటికి తెచ్చి కూర్చోబెట్టి నెత్తినెక్కించుకుంటే వాడు తొక్కి చూపించాడు. ఈరోజు ఏ తప్పు చేయని దానికి వీళ్ళు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది. కుటుంబాలు పాడైపోయాయి. ఆ పిల్లవాడు బతికాడంట. వాడికి దిక్కెవరు? తల్లిదండ్రులు ఇద్దరు పోయిన తర్వాత ఆలోచించండి ఒకసారి. ఇప్పుడు ఈ సాదిక్ ఖాన్ అనే గాడిద ఢిల్లీ పోలీసులకు దొరికాడు. ఆల్రెడీ లోపల వేసేస్తారు. నా దగ్గరకు వచ్చిన న్యూస్ ప్రకారం ఎంత పారిపోయినా సరే సెల్ ఫోన్ ఇంట్లో పడేసేసి ఈ రోజున టెక్నాలజీకి పట్టుకోవడం కాసేపు పట్టదు. ఈ గాడిదను పట్టుకున్నారు, లోపల వేసేసారు, అయిపోయింది. వీడి తాట తీయాలి, వీడిని బహిరంగంగా ఉరదీయాలి. అంటే వెధవలకి యావజ్జీవ శిక్షలో ఇవి సరిపోవన్నమాట. వీళ్ళని చంపేయాలి అంతే. భూమికి భారం, దేశానికి భారం అంతే. అలా భారంగా బతుకుతూ ఉంటారు. ఇప్పుడు నేను ముందు మహిళల గురించి మాట్లాడదలుచుకున్నాను. ఇంతకుముందు ఇలాంటి విషయాలు వచ్చినప్పుడు కూడా నేను ఒకటే చెప్తున్నా, ఎవరినైనా సరే కోచింగ్ సెంటర్లో కానీ ఎక్కడైనా సరే ఎవరితోటైనా సరే అసభ్యంగా ఒకడు బిహేవ్ చేస్తున్నాడు అన్న విషయం తెలిసింది అంటే ఇమీడియట్గా పెద్దలకి చెప్పండి. అది భయపడాల్సిన మొహమాట పడాల్సిన విషయం కాదు. పెద్దలకి చెప్పి ఇమీడియట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ విషయాల గురించి కంప్లైంట్ ఇస్తే ఆడపిల్లల విషయం, మహిళల విషయం కాబట్టి పోలీసులు సీరియస్గా తీసుకుంటారు. ఆ తర్వాత వాళ్ళు నిఘా పెట్టేసి వాడిని రెడ్ హ్యాండ్గా పట్టుకుని వాడి తాట ఒలుస్తారు పోలీసులు. అప్పుడు ఏమవుతుందంటే మనకి ఇలా అసభ్యమైన ప్రవర్తన మనతో ప్రవర్తించినప్పుడు మనం ఈ పనిగానే చేయగలిగామంటే మిగతా ఆడపిల్లల్ని బలవకుండా రక్షించిన వాళ్ళం అవుతాం. వీడు ఎంతోమంది కోచింగ్కి వచ్చిన ఆడపిల్లల్ని అసభ్యంగా తాకుతూ అసభ్యంగా ప్రవర్తిస్తూ ఉన్నాడన్న విషయాలు బయటకు వచ్చాయి. కోచింగ్కి వదిలిపెట్టడానికి వెళ్ళిన ఒక విద్యార్థి తల్లి సౌజన్య అనే ఆవిడతోటి ఎంత సాన్నిహిత్యం ఏర్పడిందంటే ఆవిడ ప్రైవేట్ ఫోటోలు కూడా అతని దగ్గర ఉన్నాయంటండి. ఎలా వెళ్ళాయి? ఆమె భర్త కూడా అడ్డుగా ఉన్నాడనేసి వీడు విషం ఇంజెక్షన్ చేసి చంపేశాడంటండి. ఆ తర్వాత వీళ్ళ ఇంట్లో చేరేసి వీళ్ళ ఆస్తి కాగితాలు బంగారం అసలుకి అంత లీనియన్స్ ఎందుకు ఇచ్చారు అనేది నేను నా క్వశ్చన్ అండి. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఒక వెధవకి, ఒక గాడిదకి వాడు ఎక్కడో కోచింగ్ సెంటర్ డబ్బులు పడేసి కోచింగ్ తీసుకున్నామా, మన పిల్లాడిని తీసుకుని ఇంటికి వచ్చామా. ఒకవేళ వాడు ఏదన్నా కదిలించకపోతే కూడా ఇమీడియట్గా పెద్దలకి చెప్పి, మరి వీళ్ళ నాన్నగారు అసిస్టెంట్ ఇంజనీర్, మంచి సర్కిల్ ఉంటుంది కదా, చెప్పి పోలీస్ స్టేషన్కి వెళ్ళి వీడి ఇలాగానే కంప్లైంట్ పెట్టేస్తే వాళ్ళని కాబట్టి వీడి తాట తీసుకుంటారు. ఇవాళ ఆత్మహత్య పరిస్థితి వచ్చి ఉండదు కదా. అంత లీనియన్స్ ఇచ్చేసి అంత చనువుకి ఎందుకు వెళ్ళారు? వాడు స్నేహం చేసి ఈవిడతోటి పెళ్ళైన మహిళతోటి, అంటే ఆ విద్యార్థి తల్లితోటి ఇంటి వరకు వచ్చి అడ్డుగా ఉన్న భర్తను తీసేసి వీళ్ళ బంగారు ఆస్కాయిదాలు చేజిక్కించుకొని వీళ్ళ ఇంట్లో వాడే పెత్తనం చేసి వాడే వేధింపులకు గురి చేసి ఈ బాధలు తట్టుకోలేక వాడు ఆత్మహత్య చేసుకొని ఇంత కర్మ ఏమిటి అని అడుగుతున్నాను. ఇంత అవసరం ఏంటి అసలు? వాడు ఎప్పుడు అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడో, అది కూడా ఈ పెళ్ళైన మహిళతోటి. ఈమె తప్పు లేకపోయినా వాడే తప్పు అనుకుందాం. అసభ్యంగా ప్రవర్తిస్తాడని తెలిసినప్పుడే పెద్దవాళ్ళని తీసుకుని పోలీస్ కంప్లైంట్ చెప్పలేదా? వాడు తాడ తీసుంటారు కదా పోలీసులు. ఈరోజు ఈ సిచ్యువేషన్ రాదు కదా అంటున్నాను. స్పా సెంటర్లు, మసాజ్ సెంటర్లు, పబ్బులు, బార్లు, కోచింగ్ సెంటర్లు ఒకటి అది ఇది అని లేదు. ప్రతి చోట కూడా ఈ కోచింగ్లు ఇచ్చేవాళ్ళు, ట్రైనింగ్లు ఇచ్చేవాళ్ళు వీళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళు మహిళల్ని, ఆడపిల్లల్ని ఎలా పడితే అలా తాకడం, అసభ్యంగా ప్రవర్తించడం, లైంగిక దాడులు అలా ప్రవర్తిస్తున్నప్పుడు ఫోటోలు తీసేసి బెదిరించడము, ఇలా రకరకాలు చేస్తున్నారండి. ఆడపిల్లలు, మహిళలే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటివి ఏమున్నా సరే ఆరంభంలోనే వీడు తేడా అని తెలియగానే పెద్దలకు చెప్పి వాళ్ళ సపోర్ట్ తీసుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలి. ఖచ్చితంగా పోలీసులు ఖచ్చితంగా దాని గురించి చర్య తీసుకుంటారు. ఇతర మహిళల్ని, ఆడపిల్లల్ని మనం కాపాడిన వాళ్ళం అవుతాం. ఈ దిక్కుమాలిన వాడిని, ఇలాంటి దిక్కుమాలిన వాళ్ళు, ఈ సాధిక్యాలంటే వ్యధవలు, గాడిదలు, పోరంబోకులు ఎవరైతే ఉంటారో వీళ్ళని నడి రోడ్డు మీద ఉరిదీయడమే శిక్ష. అందరూ చూసినప్పుడు ఉరిదీస్తే ఇలాంటి వ్యధవ పనులు చేయడానికి కొందరికైనా సరే మనసులో ప్రాణాలు తీపి అందరికీ ఉంటాయి కాబట్టి భయపడైనా అవుతారు. కనీసం ఆడపిల్లల మీద ఆ విధంగా అయినా సరే లైంగిక దాడులు, అత్యాచారాలు తగ్గుతాయి. కాబట్టి ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచడం గుర్తుపెట్టుకోవాలండి. ఇప్పుడు ఎక్కడికైనా సరే మనము పనులు ఉండేసి అన్ని చోట్లకి పెడుతూ ఉంటాం. ఎవరో పరిచయం అంతవరకే మనం పని చూసుకుని పక్కకు వచ్చేయాలి. వాళ్ళకి లీనియన్స్ ఇచ్చి వాళ్ళతోటి మన ఇంటికి తీసుకొచ్చి స్నేహాలు చేసి ఇవాళ ఎంత అవకాశం. కుటుంబం మునిగిపోవాల్సిన కర్మ ఏంటి? కుటుంబం గోదావరిలో పడాల్సిన కర్మ ఏంటి? ఎవడో రైఫిల్ షూట్ చేసేవాడు అసలుకి మన ఇంటికి వచ్చి మన ఇంట్లో కూర్చుని అంత లీనియన్స్ మనం ఎందుకు ఇస్తాము? ఆలోచించి ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టండి. గోతులు దవ్వే వెధవలు ఉన్నారు. ఇప్పుడు కూడా ఇతర మగవాళ్ళతోటి చనువు, స్నేహము ఏ రకంగా కూడా మంచిది కాదు. అన్ని మతాల్లో మహిళలకు చెప్తున్నాను నేను ఈ మాట. అన్ని మతాల్లో మహిళలకి చెప్తున్నా, ఇతర మగవాళ్ళతోటి చనువు, స్నేహం ఎప్పుడు కూడా అసలు మంచిది కాదు. ఏ మగవాళ్ళైనా సరే
అసభ్యంగా అనుచితంగా మాట్లాడటం, డబుల్ మీనింగ్ డైలాగులు ప్రవర్తించడం చేస్తున్నారని తెలియగానే ఇమీడియట్గా మీ పెద్దలకి విషయం చెప్పి పోలీస్ స్టేషన్లో పోలీసుల దృష్టికి తీసుకుని వెళ్ళండి. సరే పోలీసుల దృష్టిలో పడిందంటే ఆ కంప్లైంట్ వాళ్ళ నిఘా ఉంటుంది, ఖచ్చితంగా వాడు దొరుకుతాడు, దొరికినప్పుడు తీసుకెళ్ళి లోపలేస్తారు. ఆ విధంగా మన సమాజానికి మేలు చేసిన వాళ్ళం అవుతాం, మనల్ని మనం రక్షించుకునేది కాకుండా ఇంకొందరు ఆడపిల్లల్ని కాపాడిన వాళ్ళం అవుతాం. దయచేసి మహిళలు అమాయకంగా ఉండకండి. ఆడపిల్లలు కూడా పబ్బులు, బార్లు, ఈ ఉంటాయి కదా క్లబ్బులు, కొన్ని రకాల కోచింగ్ సెంటర్స్, స్పాలు, బ్యూటీ పార్లర్లు, మసాజ్ సెంటర్లు, ఇలాంటి ప్రత్యేకించి స్పోర్ట్స్లో కూడా స్పోర్ట్స్ కోచింగ్ ట్రైనింగ్ ఇచ్చే కోచ్లు కూడా ఇంతకుముందు బాలికలతోటి అసభ్యంగా ప్రవర్తించడం ట్రైనింగ్ ఇచ్చినప్పుడు ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి. వీళ్ళందరూ ఎప్పుడూ అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు అని తెలిస్తే ఇమీడియట్గా మీ ఇంట్లో పెద్దలకి చెప్పండి, పోలీసుల దృష్టి తీసుకుని వెళ్ళండి. అలాంటి వాళ్ళు ఇంకా ఇలాంటి దారుణాలు చెయ్యకుండా మన వంతు బాధ్యత మనం నిర్వర్తించాలి. పోలీసుల దృష్టికి తీసుకుని వెళ్ళడము ఖచ్చితంగా మన బాధ్యత అది. అంతేగాని వెధవ పనులను చేసే వెధవను తీసుకొచ్చేసి ఇంట్లో పెట్టి వాడితో స్నేహం చేసి వాడిని నమ్మి మునిగిపోయి గోదావరిలో పడాల్సిన కరవ మనకేంటి, చచ్చిపోవాల్సిన కరవ మనకేంటి. ఇలాంటి వెధవలతోటి గాడిదలతోటి జాగ్రత్తగా ఉండండి. ఇలాంటి వెధవలకు కఠినాతి కఠినంగా భారతదేశంలో శిక్షలు అమలు చేయాలి. ఇలాంటి వెధవలకి మరణ శిక్ష మాత్రమే కరెక్ట్. యావజ్జీవ శిక్షలు, 10 రోజులు జైల్లో పెట్టి బయలులో బయటకు వచ్చి ఇవన్నీ కూడా రాంగ్. ఇలాంటి వెధవల్ని వదిలేసేస్తే దేశంలో జనాభా తగ్గుతుంది, భారతదేశం బాగుపడుతుంది, మహిళలు అభివృద్ధించుకుంటారు. ఈ విషయం గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. జై హింద్.